సో బిజినెస్ రూల్ వేసాము, సేవ్ చేసాం. నెక్స్ట్ యాక్టివ్ అని ఉంది. ట్రై వన్ ఇన్ సెట్టింగ్. Description incident from one or సేవ్ చేద్దాం. సో మనకి ఇన్సిడెంట్ క్రియేట్ అయింది, అలా చూద్దాం ఇక్కడ. క్రియేటెడ్. ఓకే అండి, క్రియేట్ అయింది. సో మనకి బిజినెస్ రూల్ నుంచి కూడా అంటే ఇన్సిడెంట్ క్రియేట్ అయింది, అంటే రెస్ట్ మెసేజ్ యాక్టివ్ అయ్యి సో ఫస్ట్ మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాము, తర్వాత బిజినెస్ రూల్ యూజ్ చేసుకుని రెస్ట్ మెసేజ్ ఆటోమేటిక్ గా కూడా క్రియేట్ చేస్తాం, అంతేనండి? ఆటోమేటిక్గా. ఎస్, అంతే అండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్లీ రెస్ట్ మెసేజ్లో మనము సో ఇక్కడ మనం చూసారా ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది, కానీ షార్ట్ డిస్క్రిప్షన్ కాలరు, మనం కాలర్ ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ లో ఏమి ఇచ్చాము, అబెల్ ట్యూటర్ ఇచ్చాము, కానీ అక్కడ అబెల్ ట్యూటర్ రాలేదు కదా. ఓకే. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చామండి, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనం ఇక్కడ ఒక స్టాటిక్ మెసేజ్ ఉంచాము, అందువల్ల ఇదే మెసేజ్ అక్కడ మనకు వచ్చింది. అబ్జర్వ్ చేశారా? ఇన్సిడెంట్ లో నేను ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇన్సిడెంట్ ఫ్రమ్ డెవ్ 1 BR అని ఇచ్చాను, ఓకే. కానీ మనకి ఇన్సిడెంట్ ఫ్రమ్ డెవ్ 1 మాత్రమే వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రెస్ట్ మెసేజ్లో
స్టాటిక్ మెసేజ్ ఉంచేసాము ఇక్కడ. సో ఇదే మీరు ఏమైనా షార్ట్ డిస్క్రిప్షన్ ఏది ఇచ్చినా సరే ఇదే పాస్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం రిమూవ్ అంటే మనకు ఇప్పుడు డైనమిక్గా కావాలి కదా. సో డైనమిక్గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ రెస్ట్ మెసేజ్లో వేరియబుల్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకోండి. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఇక్కడ తీసాను. అంటే షార్ట్ డిస్క్రిప్షన్ కంటెంట్లో మనకు ఉండకూడదు, కానీ ఇక్కడ హెడర్లోనే ఇక్కడ పాస్ చేయాలన్నమాట. సో అది ఎలాగంటే సపోజ్ రెస్ట్ ఎక్స్ప్లోరర్ ఏదైనా సో మనకి ఇక్కడ ఈ URI అనేది ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ ఇప్పుడు డైనమిక్గా తీసుకోండి. ఐ థింక్ దీనికి $. సో ఇక్కడ ఈ ఆటో జనరేట్ వేరియబుల్స్ ఏంటంటే అండి, సో ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు ఓన్లీ మనకి ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకుంటున్నాం కదా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ మనకి ఇన్స్టెంట్ ఫామ్లో ఏదైతే ఇచ్చామో అది కూడా ఇన్స్టెన్స్ 2లో కూడా సేమ్ డిస్క్రిప్షన్ రావాలి మనకి. అందుకోసమని డైనమిక్ వాల్యూ కోసం ఇక్కడ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్లో
ఈ ఈ డాలర్ షార్ట్ డిస్క్రిప్షన్ అని ఇస్తుంటాం అనమాట. లైక్ ఇది వర్క్ మనకి టెస్ట్ చేసుకోవడానికి మనకి ఇది ఎలాగ అంటే సపోజ్ ఒక వాల్యూ ఇవ్వండి షార్ట్ డిస్క్రిప్షన్. సో టెస్ట్ వాల్యూ ఇచ్చారు కదా, టెస్ట్ చేయండి. వెరీ గుడ్, రాంగ్ అన్నమాట. Test. Very good. Okay. ఓకే అండి. ఇది నేను చూసి చెప్తాను ఒకసారి. డైనమిక్‌గా మనం వేరియబుల్స్ అంటే సపోజ్ ఇక్కడ మన ఇన్స్టెంట్ ఫామ్‌లో మనం ఏదైతే కలర్ ఇచ్చామో సేమ్ కలర్ అదే ఇన్స్టెంట్ వస్తుంది. షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ వాల్యూస్ అదర్ ఇన్స్టెన్స్‌లో క్రియేట్ అయిన రికార్డ్‌లో కూడా సేమ్ వాల్యూస్ ఎలాగనేది ఒకసారి అది మనం రేపు చూద్దాంలెండి. ఇంకోటి ఇన్స్టెంట్ ఫామ్ లో మీకు కాలర్ దగ్గర ఎస్ అని వస్తుంది, డిజైన్ చేశారు అట్లా కస్టమ్ డిజైన్ అని చేశారా? ఎస్ అని వచ్చింది కాలర్ దగ్గర, ఇక్కడ ఎస్ అని వచ్చింది, కొత్త క్రియేట్ చేయండి ఇన్స్టెంట్ దగ్గర. ఓకే, రైట్. ఇది కదా. సో ఇది ఏంటంటే అది స్కైప్ ఇంటిగ్రేషన్ అండి. సో సపోజ్ ఇప్పుడు యూజర్ డెవ్ టు యూజర్. సో సపోజ్ ఇక్కడ ఒక యూజర్ ఈ ఇన్సిడెంట్ రైజ్ చేసిన యూజర్ కాలర్ ఉన్నాడండి. సో మీరు ఆ కాలర్తో డైరెక్ట్గా ఏంటంటే జస్ట్ స్కైప్ అయితే స్కైప్, టీమ్స్ అయితే టీమ్స్, జస్ట్ మనం క్లిక్ చేయగానే ఆ కాలర్కి కాల్ వెళ్తుంది అనమాట. కాల్ వెళ్తుందా? కాల్ వెళ్తుంది. చేయొచ్చండి అట్లా, మనం టీమ్స్ చేయొచ్చు అట్లా? చేయొచ్చు, చేద్దాం మనం. అది స్కైప్ కానీ టీమ్స్ కానీ అది కూడా చేద్దాం ఇంటిగ్రేషన్. టీమ్స్ చేద్దామా? టీమ్స్ చేద్దాం. సర్వీస్ నోట్ టు టీమ్స్ బాగుంది. సర్వీస్ నోట్ టు టీమ్స్ అండి, లేదా టీమ్స్ టు సర్వీస్ నోట్ ఇంటిగ్రేషన్ ఎట్లా అది? ఇది వచ్చేసి సర్వీస్ నోట్ టు టీమ్సే అవుతుందండి. ఓకే, సో ఎక్కువ టీమ్స్ వాడుతున్నారు కదా, అది ఎక్కువ చేద్దామండి. టీమ్స్ కూడా చేయొచ్చు మనం. టీమ్స్ కూడా అది కూడా ఇంటిగ్రేషన్. సో ఈరోజు ఇంటిగ్రేషన్ ఎట్లాగంటే మనం రెస్ట్ ద్వారా
సర్వీస్ నౌ టు సర్వీస్ నౌ ఒక ఇన్స్టెంట్ మాన్యువల్ క్రియేట్ చేసాం. మాన్యువల్ క్రియేట్ చేసి సక్సెస్ అయింది. దాంతో పాటు మనం బిజినెస్ రూల్ యూజ్ చేసుకుని ఆటోమేషన్ లో క్రియేట్ చేసాం. అంతే అంతేనండి. అంతే అండి. బిజినెస్ ఓకే రూల్ యూస్ చేసుకొని ఆటోమేషన్ చేశాను అనమాట ఆ రెస్ట్ మెసేజ్. ఓకే సో మనం యా సో దాని స్టార్టింగ్ స్టెప్ కంటిన్యూషన్ మనం ఏంటంటే కొన్ని దాని డైనమిక్ గా ఇంకా ఏంటంటే ఈ ఫీల్డ్స్ అనేవి ఆటో వేరియబుల్. సెకండ్ ఇన్స్టెన్స్ లో కూడా వాల్యూస్ పాపులేట్ అవ్వాలి. యాక్చువల్లీ దాని కంటిన్యూషన్ గా అది చూద్దాం అది. సో యాక్చువల్లీ మీకు వీలైతే ఏం చేస్తారంటే సో మీరేం లైక్ సరే నెక్స్ట్ ఏంటంటే దీనికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు 1 నుంచి 2లో చేస్తున్నాము. ఓకే ఫస్ట్ ఏం చేద్దామంటే 1లో అప్డేషన్ జరిగినప్పుడు 2లో కూడా అప్డేషన్ జరగాలి. ఓకే అంతవరకు చేద్దాము. నెక్స్ట్ సేమ్ ఇది ఇప్పుడు ఏంటంటే యూని డైరెక్షన్. నెక్స్ట్ బై డైరెక్షన్ ఏంటి 2 నుంచి 1కి 2లో క్రియేట్ చేసినా 1లో క్రియేట్ అవ్వాలి. 2లో అప్డేట్ చేసినా 1లో అప్డేట్ అవ్వాలి. ఓకే సో అది బై డైరెక్షనల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. ఓకే ఈ రోజు యూనిట్ డైరెక్షన్ చేస్తాము. అంటే సర్వీస్ ఇన్స్టాన్స్ 1 లో చేస్తే 2 లో క్రియేట్ అయింది. 1లో చేస్తే 2లో క్రియేట్ అయింది. ఓకే సేమ్ ఇప్పుడు బై డైరెక్షన్ కావాలనుకోండి. ఇప్పుడు ఏదైతే మనం 1 నుంచి చేసామో సేమ్ కాన్ఫిగరేషన్స్ 2 నుంచి చేయాలి. ఓకే యూజర్ ఐడి పాస్వర్డ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఎండ్ పాయింట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. రెస్ట్ మెథడ్ అదే యూజ్ చేస్తాము. రెస్ట్ మెసేజ్ క్రియేట్ సేమ్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 1లో ఏవైతే అది యూజర్ క్రియేట్ చేయాలి. సో ఒక యూజర్ కావాలి. ఓకే యూజర్ రోల్స్ క్రియేట్ చేసి ఒక యూజర్ క్రియేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రెస్ట్ మెసేజ్. ఓకే రేపు క్లాస్ చేద్దాం అయితే సో అక్కడ కూడా మళ్ళీ ఒక బిజినెస్ రూల్. సో ఆటోమేషన్ చేయాలి కాబట్టి అక్కడ కూడా ఆ ఇన్స్టెన్స్ నుంచి కూడా ఒక బిజినెస్ రూల్ ఒక బిజినెస్ రూల్. ఓకే సో రేపు ఇదే టైం కనెక్ట్ అవుదామండి. చేద్దాం. బాగుంది ఈరోజు క్లాస్.